అందరికీ నమస్కారం అండి. నమస్కారం. పంచకోశాల గురించి చెప్పుకుంటున్నాం. ఒక శ్లోకం ద్వారా 5 పంచకోశాల గురించి చెప్పుకొచ్చి మళ్ళీ తర్వాత ఒక్కొక్క కోశం గురించి వివరణ ఇచ్చారండి. దాని గురించి మొట్టమొదటిగా నిన్న చెప్పుకున్నాం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం గురించి కొద్దిగా చెప్పుకున్నాము. దీనికి ముందుగా వేమన యోగి మనకు పద్యం ద్వారా చెప్తారండి. బంటు తనము కాదు బలముతో కష్టంగా వెంట నుండి మనసు వెతలబరచు ఇంత గెలిచి రచ్చ నిలగల్వ వలినయా విశ్వదాభిరామ వినురవేమ. బంటు తనము కాదు బలముతో కష్టంగా, మన ఇంద్రియాలను కట్టేయాలన్నా, ఈ కోశాలను తెలుసుకుని వీటితో చేయాలన్నా బలంగా చేయకూడదు. ఏది కూడా బలంగా చేస్తే ఏం జరుగుతుంది? వెంట నుండి మనస్సు వెతలపరచు. ఆ మనసు ఏం చేస్తుంది? నాకు అదే కావాలి, అదే తినాలి, అదే చూడాలి, అట్లాగే ఉండాలని ఎంతసేపు మనస్సు వెతలపరుస్తుంది, పక్కదారి పట్టించేస్తుంది. కాబట్టి ఇంట గెలిచి రచ్చ నిలగల్వ వలనయా విశ్వదాభిరామ వినురవేమ. ఇంట గెలవటం అంటే ఏ ఇల్లు? ఈ శరీరం అనే ఇంట్లో గెలవాలంటే ఏం చేయాలి అంటే ఆ పరమాత్మ తత్వం తెలుసుకుని మనస్సును ఆ పరమాత్మ వైపుకు మళ్లించి సాధన చేస్తూ ఉంటే మన ఈ పంచకోశాలు గాని ఇంద్రియ చేష్టలు గాని అన్ని కూడా ఈ మనస్సు వెతలు పెట్టకుండా నిదానంగా ఆ పరమాత్మ వైపు తీసుకెళ్తుందని చెప్పుకొస్తున్నారు అన్నమాట. మళ్ళీ ఒక్కసారి ఈ అన్నమయ కోశం గురించి 5 కోశాల గురించి చెప్పుకుని మనం ముందుకు వెళ్దామండి. మాతాపితృ భుక్తాన్నము చేయగలిగిన శుక్ల సోనిజములచే ఈ అన్నమయ శరీరము ఏర్పడుచున్నది. ఇది అన్నము చేతనే వృద్ధి నందుచున్నది కనుక ఈ శరీరము వికారి మార్పులు చెందుతోంది. పుట్టుక ముందును మరణించిన తర్వాతను ఈ శరీరం ఉండుట లేదు. పుట్టక ముందు లేదు, చనిపోయాక లేదు. మరియు దేహ ఆతాన భవతి కార్యత్యాత్ ఘటాధివత్ అని అనుమాన ప్రమాణము చేతను ఘటాదులు ఎటుల కార్యరూపములో ప్రాగ్భావాది భావములతో కూడుకొని ఉన్నవో, అంటే కార్యరూపంలో అంటే పనిచేసేటప్పుడు కుండలు గాని ఇవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయో ఆ ప్రకారము ఈ దేహము కార్యరూపము పనిచేస్తుంది. ఏంటిది? పుట్టక ముందు లేదు, చనిపోయాక లేదు, మధ్యలో కనిపిస్తోంది, పనులు చేస్తోంది. ప్రాగ్భావంతోనూ ప్రధ్వంసాభావంతోనూ కూడుకున్నది. కానీ దేహం ఆత్మ కాదు. కాబట్టి ఈ అన్నమయ కోశంతో ఉన్న ఈ శరీరం మాత్రం ఆత్మ కాదు అని ఈ పంచకోశాల దాకా నిరూపిస్తున్నారు కదా. ఫస్ట్ అన్నమయ కోశం చెప్పుకొచ్చి ఈ కనిపించే శరీరం ఆత్మ కాదని చెప్పుకొస్తున్నారు అన్నమాట. తర్వాత ఈ శరీరమున ఇంద్రియములకు బలమునిచ్చుచున్నదై ఏది అంతటా నిండినదై ప్రవర్తించుచున్నదో ఆ వాయువే ప్రాణకోశం అనబడును. ఇంద్రియాలకు బలం వచ్చేదేంటయ్యాను? ఈ ప్రాణం ద్వారా. ఈ ప్రాణమయ కోశం ద్వారానే మొత్తం ఈ ప్రాణం గనక మనకు శరీరం మొత్తంలో ఎక్కడ ఎట్లా తిరగాలి, ఎట్లా ఉండాలి అంటే శరీర పుష్టిగా బలంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణమయ కోశం అంటారు. వాయువు ఏ వాయువు అయితే మనకి ఇంద్రియాలను బలం ఇస్తుందో దాన్ని ప్రాణమయ కోశం అంటారు. ఇది ఆత్మ కాదు. ఎందుకనగా ఈ ప్రాణము చైతన్యము లేని దగటు వలన ప్రాణ ఆత్మాన భవతి జడత్వాత్ ఘటాధివత్. ప్రాణము ఆత్మ కాదు. ఘటాదుల వలె జడములగుట వలన, ఘటం అంటే ఈ శరీరం కుండలాగా ప్రాణం కూడా జడమగుట వలన అనుమాన ప్రమాణములచే ప్రాణం ఆత్మ కాదు. కొలిమితిత్తుల్లోని వాయువు వలె ఈ శరీరమును ప్రాణవాయువు ఉన్నది. దీనిని ప్రవర్తింపజేయవాడు మరి ఒకడు కలడు, వాడే ఆత్మ. ఇప్పుడు ప్రాణం అన్నమయ కోశం కాదు, ప్రాణమయ కోశం కాదని 2 చెప్పుకొచ్చారన్నమాట. తర్వాత మూడవది అహంతాం మమతాం దేహే దేహాదౌచ కరోతి యః కామాద్యవస్థయా భ్రాంతో నాసావాత్మ మనోమయ. దేహమునందును గృహారామముల యందును అహంకార మమకారములు కలుగు చేయుచున్నదేదియో అదే మనోమయ కోశం అనబడును. ఈ శరీరం నేను అనుకుంటున్నాం, అహంకారం మమకారంతో కూడుకున్నాం కాబట్టి దేంతో కూడుకున్నాం? ఇదంతా మనసుతో కూడుకున్నాం కాబట్టి ఇది మనోమయ కోశం అనబడింది. ఇది కామాది వ్యవస్థలతో కూడుకొని ఉన్నది. ఈ సంకల్ప వికల్పాలు చేస్తుంది కదా. కామం అంటే
ఆ వస్తువుతో కూడుకున్నది. కానీ ఇది ఆత్మ కాదు. మనోమయ ఆత్మానుభవతి వికారిత్వాత్ దేహాదివత్. మనోమయ కోసము ఆత్మ కాదు, దేహము వలె వికారి ఒకటి వలన ఇది కూడా శరీరం వలె వికారి మార్పు చెందుతోంది. కాబట్టి ఇది కూడా అనుమాన ప్రమాణముచే మనస్సు కనను ఆత్మ విలక్షణముగా లక్షణములు కలిగింది ఉందన్నమాట. ఏంటిది? మనోమయ కోసం. తర్వాత 4వది విజ్ఞానమయ కోసం ఉంది. లీనా సుషుప్తౌ వపుర్బోధే వ్యాప్ను యదా నఖాగ్రగా చిచ్ఛాయే పేత ధీర్ణాత్మ విజ్ఞానమయ శబ్దభాక్. చిదాభాసంతో కూడుకున్న బుద్ధి సుషుప్తి యందు లీనమై జాగ్రత్త యందు ఆ నఖాగ్రము వ్యాపించినదై శరీరమును తెలియచున్నదో ఇది విజ్ఞానమయ కోసము. అంటే అనుభవం. నేను ఆనందించాను అంటాం కదా నిద్రపోయి లేచాక, దానికి విజ్ఞానం అన్నమాట, అనుభవం. ఎవరికి వాళ్ళకే ఇది అనుభవం. ఒకళ్ళు నిద్రపోతే ఇంకొకరికి ఆనందం తెలుస్తుందా? తెలియదు. కాబట్టి విజ్ఞానం అంటే అనుభవం అన్నమాట. ఎప్పుడు? చిదాభాసంతో కూడుకున్న బుద్ధి సుషుప్తి యందు లీనమైపోయింది. బుద్ధి లేదు, మనస్సు లేదు, ఏమీ లేదు. ఎవరా చిదాభాసుడు? మనలో ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి వెళ్ళిపోయింది. ఏమైపోయింది? మొత్తం మన ఆలోచనలన్నీ కూడా ఆ సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్ళిపోయినాయి అనమాట. మనకు సాధనకి దీనికి కూడా అనుభవం అండి. రెండింటికి కూడా టాలీ చేసి చెబుతారు. సూక్ష్మంలోనే మోక్షం అని చెప్తారు. ఎందుకంటే ఈ సూక్ష్మ స్థితిలోకి వెళ్ళాలన్నమాట ప్రతి సాధకుడు. మనకు తెలియకుండా ఈ విజ్ఞాన దశలో గాఢ నిద్రలో మనం వెళ్ళిపోయి మెలకు వచ్చాక హబ్బ హాయిగా ఉంది, ఆనందించాం అంటున్నాం విజ్ఞానం అనుభవం ద్వారా. మళ్ళీ ఈ సాధనలో మనస్సు యొక్క స్థితిగతులను తెలుసుకుని మళ్ళీ మనస్సు ద్వారానే ఇంద్రియాలని విషయాలన్నిటినీ కూడా సంకల్పాలన్నిటినీ లైన్ చేసుకుంటా సూక్ష్మ స్థితిలోకి వెళ్తే మరి అసలైన బ్రహ్మానందం అనుభవంలోకి వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ విజ్ఞానం అంటే అనుభవం అండి. ఈ అనుభవం ఎట్లా ఉంది? ఆ గాఢ నిద్రలో సుషుప్తి అందు మనకు అనుభవం వచ్చింది. మళ్ళీ జాగ్రత్త దశలోకి మెలకు వచ్చాక తెలిసింది. కాబట్టి ఇది ఆత్మ కాదు. విజ్ఞానమయ ఆత్మానుభవతి విలయాద్ వ్యవస్థ వత్వాత్ ఘటాధివత్. ఘటాదుల వలె ఈ విజ్ఞానమయ కోసము లీనాద్ వ్యవస్థలు కలగబుట వలన ఆత్మ కాదు. ఈ అనుమాన ప్రమాణముచే అవస్థాంతరముల నందునట్టి విజ్ఞానమయ కోసం కూడా ఆత్మ కాదు. 4వది ఏదైతే ఉందో అది కూడా ఆత్మ కాదని నిరూపిస్తున్నారన్నమాట. తర్వాత 5వదండి, కాచినంతర్ముఖ వృత్తిరానంద ప్రతిబింబ భాక్కు పుణ్య భోగే భోగశాంతో నిద్రారూపేణ లీయతే. పుణ్యానుభవ కాలమున ఒకనొక అంతర్ముఖవర్తి ఆనందమయ ఆత్మ యొక్క ప్రతిబింబమును పొందుతుంది. ఏం జరుగుతుంది? ఇది ఒకనొక అంతర్ముఖవర్తి ఎవడైతే జీవభావంతో ఉన్నాడో వాడు పుణ్యం ఎప్పుడొచ్చింది? పుణ్యానుభవ కాలమున మనకు ఒకసారి శరీరం తేలిపోయినట్టు ఆనందంగా అనిపిస్తుందండి, మనసులో ఏమీ లేనప్పుడు. అది ఆనందమయ కోసం అన్నమాట. అది ఎట్లా ఉంది? ప్రతిబింబ రూపంతో ఉంది. ఏం ప్రతిబింబ రూపం ఇది? ఆ చిత్తు ఏదైతే ఉందో చిదాభాసుడు యొక్క ప్రతిబింబమే ఆనందం. మనం మన మొహాన్ని మనం అద్దంలో ఎట్లయితే చూసుకుంటుంటే ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తుందో అప్పుడు ప్రతిబింబం అన్నమాట. అసలు ఆనందం కాదది. పుణ్యానుభవం చేసేటప్పటికి మనస్సు తేలికైపోయి ఆనందం పొందుతాం అన్నమాట. మనం ఆ పుణ్యం నశించగా నిద్రారూపముతో నశించున్నది. పుణ్యం అయిపోగానే ఏమైపోతుంది? మళ్ళీ ఎంతసేపు కొంచెంసేపు ఆనందించాక మళ్ళీ మనం మామూలు స్థితిలోకి వచ్చేసేస్తాం. ఎంతోసేపు వాటిని క్షణికానందాలు అంటారు. ఇదే ఆనందమయ కోసము. మరి క్షణికానందం బ్రహ్మానందం ఎట్లా అవుతుంది? బ్రహ్మానందం అంటేనేమో ఎడతెగకుండా ఉండాలి కదా. ఇదెంతసేపు ఉంది? కొంచెం సేపే ఉంది. పుణ్యం చేసినప్పుడు అనుభవించే కాలంలోనే కొంచెంసేపు ఉంది. ఎవరికో అన్నం పెట్టాలనుకున్నాం, పెట్టాము, ఎంతో తృప్తి ఆనందం. ఏదో చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఆనందం ఎక్కడొస్తుంది అంటే నిష్కామ కర్మలో వచ్చే ఆనందమే ఈ ఆనందం అన్నమాట. ఆనందమయ కోసం అంటే ఏదో పైశాచికంగా ఎవరినో తిట్టి కొట్టి కక్ష తీర్చుకుంటే ఆనందం వచ్చేది అది పైశాచిక ఆనందం అవుతుంది, విశేషాలు చేసే ఆనందం అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకు పంచకోశాల్లో ఇచ్చిన ఆనందం ఏంటి అంటే కొంత అంతర్ముఖ వృత్తి ఆనందాన్ని అనుభవించేది ఏదైతే ఉందో క్షణికానందం అదనమాట. దాని గురించి మళ్ళీ పుణ్యం నశించగా మామూలు స్థితికి వచ్చేస్తాం. అది
కాబట్టి ఇది ఆనందమయ కోసము. ఈ చోట కరణము అంటే పనిముట్టు మనస్సు. ఇప్పుడు ఈ ఆనందమయ కోశంలో మనస్సు పనిముట్టు అన్నమాట. కర్త బుద్ధి, భోక్త ఆనందమయ కోసము. భోగించేవాడెవడు? జీవుడైనా సరే ఆనందాన్ని భోగిస్తున్నాడు కాబట్టి భోగిస్తున్నాడు. కర్త ఎవరు? బుద్ధి నిశ్చయించింది కదా. అక్కడ కరణం అంటే పనిముట్టు మనస్సు ఆనందమయ కోశంలో. ఆనంద ఆత్మాభవతి అనిత్యత్వాత్ గగనాదుల వలె ఆనందమయ కోసము అనిత్యమగుట వలన ఆత్మ కానేరదు. గగనం అంటే ఆకాశం, అది ఎంతసేపు కదులుతూ ఉన్నది నిశ్చలంగానే ఉంది కానీ మేఘాలు అయ్యి వచ్చి కదులుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ ఆనందమయ కోసం కూడా ఎప్పుడు నిలిచి ఉండదు. కాబట్టి ఇది కూడా అనిత్యం అని తెలుసుకోమంటున్నాడు. ఈ అనుమాన ప్రమాణము చేతను ఇది కూడా ఆత్మ కాదు. ఈ ప్రకారము పంచకోశములను జడములు కాన వీని నెరుంగు ఆత్మ వేరుగానున్నాడు. అట్టి ఆత్మయే తానని తెలియవలెను. ఈ 5 కోశాలు కూడా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు 5 కూడా ఆత్మ కాదని 5 రకాలుగా 5 శ్లోకాలతో మనకు చెప్పుకొచ్చారండి. తర్వాత ఆత్మానాత్మ వివేక కర్తవ్య బంధముక్తయే విదుష పండితుడు ఆత్మానాత్మల విచారణ కావించవలేను. ఏం చెప్పుకొస్తున్నాడు? సంసారం అంటే ఏమనుకుంటున్నాం? సంకల్ప వికల్పాత్మకమైంది అనుకుంటున్నాం కదా. దాని నాశనం అనుక పండితుడు అంటే ఎవరు? ఆత్మానాత్మల విచారణ కావించవలేను. ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి? అట్టి వివేకపూర్వక విచారము చేతనే సచ్చిదానంద రూపము తనను స్వానుభవం చే లెస్సగా ఎరింగి ఆనంద రూపుడవుతున్నాడు. ఇట్టి వివేకపూర్వక విచారణ మామూలు విచారణ కాదండి. వివేకంతో కూడిన విచారణ ఎవరైతే చేస్తాడో అట్లాంటి సాధకుడు సచ్చిదానంద రూపము తనను అంటే ఆత్మని స్వానుభవంచే లెస్సగా ఎరింగి, తన అనుభవంతో లెస్సగా ఎరింగి ఆనంద రూపుడవుతున్నాడు. ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? ఇందాక ఆనందమయ కోశంలో క్షణికానందం కలిగింది, ఏదో పుణ్యకార్యం చేశాడు, ఆనందం కలిగింది, అది అయిపోయింది. అంతసేపు క్షణికానందం వచ్చింది, మళ్ళీ ప్రకృతిలో పడిపోయాడు విషయవాసంలో. కానీ ఇక్కడ పండితుడు ఏం చేస్తున్నాడు? ఆత్మానాత్మ విచారణ ఎప్పుడైతే చేశాడో, చేసి వివేకం కలిగిందో అప్పుడు సచ్చిదానంద రూపమును స్వానుభవంతో తిరుగుతున్నాడు. ఇందాక స్వానుభవం రాలేదండి, ఏదో చేశాడు వచ్చిందంటే, అది కూడా అనుభవమే. కానీ ఏమైపోయింది? మళ్ళీ నిలవటానికి అవకాశం లేదు. ఏదో పుణ్యకార్యం చేశాడు, పుణ్యకార్యం అయిపోయింది. కానీ ఇక్కడేం చేస్తున్నాడు పండితుడు? ఆత్మానాత్మ విచారణ చేసి వివేకపూర్వకంగా అంటే అనుభవపూర్వకంగా లెస్సుగా ఆనందరూపుడు అవుతున్నాడు. ఈ ప్రకారము చెప్పుడుచే పండితుడు అనగా బ్రహ్మ విచారము చేసి జ్ఞాని యగువాడని. మనం మామూలుగా పండితుడు అంటే సంస్కృతం శ్లోకాలు చదువుకుని వల్లివేసి పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఎంతగో గొప్పగా చెప్పేవాళ్ళని పండితుడు అనుకుంటాం సహజంగానండి. కానీ ఇక్కడేం చెప్తున్నాడు మనకి? బ్రహ్మ విచారము చేసి జ్ఞాని యగువాడు. బ్రహ్మము గురించి ఆత్మానాత్మ విచారం చేసి జ్ఞాని అయిన వాడిని పండితుడు అంటారన్నమాట. పండిత శబ్దము విద్వానుకు అను శబ్దమును ముఖ్యముగా ఆత్మజ్ఞాని ఎందే ప్రవర్తించుచున్నవనియు పరమాత్మ విషయక విజ్ఞానము కలవాడే నిత్యానందుడనియు ఇందులకు ఉపనిషత్ ప్రమాణము. తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాస్తేషాం సుఖం శాశ్వతం ఏతరేషాం. ఏ ధీరులు తనలోనున్న పరమాత్మను గాంచుచున్నారో వారికే శాశ్వతమగు సుఖం అబ్బుచున్నది, తదితరులకు లేదు. ఈ విషయమును తెలియదగినది. ఎవరైతే ధీరులంటే ఎవరు? 10 మందిని కొట్టేవాళ్ళు కాదు. తన ఇంద్రియాలను తాను ఎవరైతే జయిస్తాడో వాడు ధీరుడు అనమాట. వాడు ఏం చేస్తున్నాడు? వీటన్నిటినీ పక్కకు నెట్టేసి, ఇంద్రియ శరీరాలన్నిటినీ పక్కకు నెట్టేసి మారు మనస్సు ద్వారా తనలోనున్న పరమాత్మను ఎవరైతే చూస్తున్నాడో, గాంచుతున్నాడో వాడి శాశ్వత సుఖం అబ్బుతోంది వాడికి. తదితరులకు లేదు. ఎందుకయ్యా అంటే తదితరులు అందరూ కూడా విషయవాసంలో ఉండి కొట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి అది తెలియదని చెప్పి మనకి వివేక పురాణంలో చెప్తున్నారన్నమాట. దానికి ఒక వేమన ఒక పద్యం చెప్తున్నారు. ఏ మహాత్మునందు నిజగంబులు పుట్టు ఆ మహాత్మ భజన నలుగు మేర నియమ నిష్ట నెరపి నెమ్మది కనవలే విశ్వదాభిరామ వినురవేమ.
మరి ఈ ఆనందాన్ని అనుభవించాలి, పరమాత్మ తత్వం తెలియాలంటే ఏం చెయ్యాలి? ఇలా చెప్పుకున్నట్టుగా మనం ఆత్మానాత్మ విచారం చెయ్యాలి. ఏ మహాత్ముందు నీ జగంబులు పుట్టు. ఈ జగాలన్నీ ఎక్కడ పుడుతున్నాయి? అన్ని నేను చెప్పుకుంటున్నాం, 14 లోకాలు అనుకుంటున్నాం, రకరకాలుగా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ఎక్కడ పుడుతున్నాయి? ఏ మహాత్మునందు ఈ జగంబులు పుట్టు, ఆ మహాత్ము భజన ననువు మీరా. అనువంటే అతి జాగ్రత్తగా భజన చేసే భగవంతుని మీద నియమ నిష్ట నరిపి నెమ్మది కలవలే. ప్రతిరోజు నియమం నిష్ట ప్రకారం సాధన చేసుకుంటా ఉండి నెమ్మదిగా కనాలి. పరుగులు పెడితే వచ్చేది కాదండి ఆత్మజ్ఞానం. కాబట్టి మనస్సుతో జాగ్రత్తగా వింటూ చెప్పుకునే సత్సంగాన్ని విచారణ చేసుకుంటూ నిదానంగా భగవంతుని పొందాలని మనకు చెప్తున్నారు అన్నమాట. నెమ్మది కనవలే విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పుకొస్తున్నారు. అంటే ధీరులు అన్నమాట. వీళ్ళు ధీరులు. ఏ ధీరులు తనలోనున్న పరమాత్మను చూస్తున్నారో వారికే శాశ్వతమందు సుఖం అబ్బుతున్నది, తదితరులకు లేదు. ఈ విషయములు తెలియదగినవి. ముంజాత్ శిశీకాం ఇవ దృశ్య వర్గాత్ ప్రత్యంచం ఆత్మానం అసంగం అక్రియం వివిచ్య తత్ర ప్రవిలాస్య సర్వం తదాత్మన తిష్టతి యః సహ ముక్తః. ఈ బోధగడ్డి నుండి పొరలన్నింటినీ తీసివేసినచో, ముంజాత్ గడ్డి అంటారంటండి ఒక రకం గడ్డి, దాంట్లోంచి ఒక్కొక్క పొర తీసివేస్తే సూక్ష్మముగు కంటివలైన సారభూత తృణ విశేషం ఎటులో దొరుకుతున్నదో ఆ గడ్డిలోంచి పై పొరలన్నీ తీసేస్తే తంతంటే దారమల్లే ఉంది లోపల సన్నటిది. దాంట్లో ఆ గడ్డి యొక్క సారం ఉంటుందంటండి. దాంట్లో సారభూత తృణ విశేషం ఎటులా దొరుకుతున్నదో, తృణం అంటే మనకి చిరుధాన్యాలండి, దాన్ని ఎట్లా దొరుకుతున్నదో అలాగున ఈ దృశ్య ప్రపంచము నుండి నేటి ఇది నేను కాదను మహావాక్య విచారణ రీతిగా సమస్త అనాత్మ వస్తువులను దూరీకరించిన అక్రియము అసంగము అగు ఆత్మ వస్తువు లభించుతున్నది. అక్రియం అంటే అదేం పనిచేయట్లా, అది అసంగం అంటే దేంతో సంగం కలిగి ఉండట్లా. అప్పుడు ఆత్మ వస్తువు లభిస్తుంది. నేటి వాక్యాల ద్వారా ఇది నేను కాదు అనుకుంటే ఏం నేను కాదు, ఈ చేయి నేను కాదు, కాలు నేను కాదు, ఈ శరీరం నేను కాదు, లోపల ఉన్న గుణాలు నేను కాదు, అవస్థలు నేను కాదు, ఇవన్నీ కూడా కామం క్రోధం ఇవన్నీ ఉన్నాయి కదా లోపల పనిముట్లన్నీ, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం, ఇవన్నీ కూడా ప్రతిదాన్ని కూడా ఇది నేను కాదు అసలు ఎవరుంటే నేనున్నాను అనేది ఎప్పుడైతే సాధనల ద్వారా విచారం చేస్తాడో సద్వస్తువు కోసం, అప్పుడు ఆత్మ వస్తువు లభిస్తుంది. అనగా పరమాత్మ వస్తువును దృశ్యము నుండి వేరు చేసి విచారించి ఏం చేయాలి? వేరు చేసి విచారించి ఆ సద్వస్తువే తానని దృఢబోధ కలవాడు కావలేను. ఆ సద్వస్తువు ఏదైతే సద్వస్తువు త్రికాలంలో ఎప్పుడు ఉన్న సత్తు పదార్థం ఏదైతే ఉందో అదే తానని దృఢబోధ కలవాడు. ఎవడు దృఢబోధ ఎవరికి వాడే చెప్పుకోవాలి. సత్సంగం ఎవరికి వాళ్ళే కావాలి. ఒకరు చెప్తే ఒకరికి వచ్చేది కొంతవరకేనండి, ఎవరికి వాళ్ళే. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం అన్నాడు మనకు గీతాచార్యుడు. కాబట్టి దృఢబోధ కలవాడు కావలేను. మరియు ఆ పరమాత్మ యందు సమస్త దృశ్యములను లయింపజేసి ఎవడు పరబ్రహ్మ స్వరూపుడై ఉండుచుండెనో, ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు సూక్ష్మంలోకి వెళ్ళాలని మొత్తం అని. కాబట్టి ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మ తత్వం తెలుసుకుని ఈ దృశ్యాన్ని మొత్తాన్ని లయింపజేస్తాడో వాడు పరబ్రహ్మ స్వరూపుడై ఉండుచుండెనో వాడే ముక్తుడు. ముక్తి అంటే ఎక్కడుందండి? డబ్బులు పెట్టి కొనుక్కునేదా ఇదేమన్నా? ముక్తి ఎవరి సొమ్ము ముక్కు మీదను చూడ, భక్తి ఎవరి సొమ్ము భజన చేయ, శక్తి ఎవరి సొమ్ము ఇట్టుతే సాధింప విశ్వదాభిరామ వినురవేమ అంటారు మనకు వేమనేది. ముక్తి ఎవరి సొమ్ము ముక్కు మీదను చూడ, భక్తి ఎవరి సొమ్ము భజన చేయ, శక్తి ఎవరి సొమ్ము ఇట్టుతే సాధించాలి. భక్తి అంటేనేమో జీవాత్మ పరమాత్మ కలయిక చేసుకుంటే భక్తి ఉండాలి. ముక్తి అంటే ఏం చెప్పుకొచ్చాడు? ఈ దృశ్యాన్నంతా లయింపజేస్తూ ముక్తున్నాడు. శక్తి ఎవరి సొమ్ము యుక్తితే సాధించ, ఎట్లా మన ఇంద్రియ చేష్టలన్నిటి ద్వారా మనలో ఉన్న శక్తి బహిర్గతం అయిపోతుంది. దీన్ని అంతర్ముఖం చేసి సూక్ష్మాది సూక్ష్మంలోకి వెళ్తే మనకు శక్తి పెరుగుతుంది. కాబట్టి దానికి అట్లా చెప్పుకొచ్చారన్నమాట మనకు ఏమని దాని ద్వారా. కాబట్టి పరబ్రహ్మ స్వరూపుడు ఎవరైతే ఉంటాడో ఈ దృశ్యాన్ని లయింపజేసి వాడే ముక్తుడు. తత్ర ప్రవిలాప్య సర్వం, అచ్చట సమస్తము లయింపజేసి
ఇందులో ఉపనిషత్ ప్రమాణము యతోవా ఇమాని భూతాని జాయంతే జాతాని జీవంతి తమ ది ప్రవిశంతి. ఆ పరమాత్మ నుండి సమస్త భూతములు పుట్టి జీవించి లయించుతున్నవి. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? సూక్ష్మంలోంచి మొత్తం వచ్చేసేసి సమస్త భూతాలంటే 84 లక్షల జీవరాశులు పుట్టి మళ్ళీ అందులోనే లయించేస్తోంది. దృశ్యము లయింపజేసి అనగా పరమాత్మ భావన చేసి, లేక యదృశ్యం తన్నస్యం అస్థిరమగు దృశ్యము నశించినదియే కాన దృక్కు ఆత్మ తానై ఉండవలేను అని భావము. ఈ దృశ్యం అంతా కూడా నశించేదే, మార్పు చెందేదే. కాబట్టి ఈ మార్పు చెందేదానికి దృక్కు ఆధారం ఏదైతే ఉందో ఆత్మ తానై ఉండాలని చెప్పుకొస్తున్నారన్నమాట. దీనికి ఉపనిషత్ ప్రమాణం. తం స్వాచరీరాత్ ప్రభుషో మజ్జూది వేషి కాంధైర్యేణ తం విద్యా క్రమ మృతం. ముంజుగడ్డి నుండి చారభూత తృణమును వేరుగా చేయి విధమున పంచభూతాత్మక శరీరము నుండి ఆత్మను వేరుగా చేసి తెలుసుకొనవలేను. ఈ పంచభూతాత్మక శరీరం నుండి ఏం చేయాలి? ఆత్మను వేరు చేయమంటున్నాడు. పంచభూతాలంటే మనకు తెలుసు కదా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5తో సప్తధాతువులతో కలిసి కూడుకున్నది ఈ శరీరం. కాబట్టి ఈ శరీరంలో ఎట్లా తయారైంది ఏంటి అనేది తెలుసుకుంటే, సృష్టి రహస్యం తెలుసుకుంటే అసలు విషయాలన్నీ మనకు అవగాహన అవుతాయండి. తర్వాతగా అన్నమయ్య కోశం గురించి ఇందా చెప్పుకున్నాం కదా మనం. తర్వాత కోశాల గురించి పూర్తిగా వివరణిస్తారని ఇప్పుడు 5 కోశాల గురించి కొద్దిగా చెప్పుకొచ్చేసి మళ్ళీ అన్నమయ్య కోశం గురించి 11 శ్లోకాల ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. దేహ అయం అన్నభవన అన్నమయ తు కోశ అన్నేన జీవతి వినశ్యతి తద్విహీన చర్మ మాంస రుధిరాస్తి పురీష రాశి నా అయం స్వయం భవితుం అర్హతి నిత్య సిద్ధ. అన్నమయ కోశము, ఈ కోశము అన్నము వలన పుట్టుతున్నది, కాన అన్నము చేతనే నిలిచి ఉన్నది. అన్నము లేకపోయినా నశించుతున్నది. అన్నం అంటే ఆహారం అని చెప్పుకున్నామండి. ఆహారంతోనే ఇది పుట్టింది, ఆహారంతోనే నిలుస్తోంది. ఆహారం లేకపోతే నశిస్తోంది. దీని స్వరూపమేమన్నా మాంసాది సముదాయమే ఈ శరీరము. జీవాత్మకు ఆవరణ వంటిది. ఈ శరీరం ఎట్లాంటి? మాంసము, అస్థి, రుద్రము, ఈ సప్తధాతువులతో కూడుకుంది కదా. ఈ కూడుకున్నది ఎట్లాంటిది? జీవాత్మకు ఆవరణ వంటిది. జీవాత్మని కప్పి ఉంచుతోంది శరీరం లోపల ఉండి. తాను అశుద్ధము కాని శుద్ధమగునదియు నిరావరణ మగునదియు స్వయం ప్రకాశమగునది ఆత్మ కాదు. ఈ అన్నమయ్య కోసం ఆత్మ కాదు. కనిపించే శరీరం దేంతో తయారైంది? ఇది శుక్లసంతో సంయోగంతో తయారయ్యి ఇది స్థూలంగా కనిపిస్తోంది మనకి తల్లి గర్భంలో ఎదిగి బయటకు వచ్చిన దగ్గర నుంచి. కాబట్టి ఇది ఆత్మ. ఇందులకు ప్రమాణము దేహ కథం సాక్షిక నిత్యశుద్ధ దేహీ నిరంతర వినిర్మల జ్యోతి రూప దేహాస్త్వ నిత్య మలదూషిత క్లేశభావ యుద్ధం విముంచ పరవస్తుని దేహభావం. దేహం అనిత్యము, మలదూషితము, పంచక్లేశములు కలది, అనిత్యము, శుద్ధము, సాక్షి, ఎప్పుడు నిర్మల జ్యోతిరూపము కాన ఇట్టి ఆత్మగా దేహం ఎటులయగును. కాబట్టి పరవస్తువు యందు దేహభావాన్ని వీడుమా అని చెప్పుకొస్తున్నారు అన్నమాట. ఎట్లా మనకి దేహభావాన్ని వేయమంటున్నాడు. ఇది పరవస్తువు, మందు కాంది దేహం. ఇది దీని యందు నేననే భావాన్ని వీడుమా. ఇది ఎట్లాంటిది? పరమాత్మ ఆత్మ నిత్యము, శుద్ధము, సాక్షి, ఎప్పుడు నిర్మల జ్యోతి రూపంలో ఉందన్నమాట. ఈ శరీరం ఎట్లాంటిది? దేహమేమో అనిత్యము, మలదూషితము, పంచక్లేశములు కలిగి. పంచక్లేశాలు ఏంటి? అస్మిత, అవిద్య, రాగము, ద్వేషము, అభినివేశం అనే ఈ పంచక్లేశాలు కలదు. ఇవన్నీ కూడా దేనికి? అవిద్య గాని శరీరానికి, అజ్ఞానానికి జడమైందైనా సరే మనసుతో తాదాత్మ్యత చెందింది. కాబట్టి అస్మిత, రాగము, క్లేశము, అభినివేశము తెచ్చిపెట్టుకున్న ఇవన్నీ కూడా ఈ పంచక్లేశాలు అంటారని. ఈ శరీరం ఏమో పంచక్లేశాలు కలది, ఆత్మేమో నిత్యము, బుద్ధము, సాక్షి,
ఎప్పుడు నిర్మల జ్యోతి రూపం కాబట్టి అది అట్లాంటిది ఆత్మ శరీరం ఆత్మ ఎట్లా అవుతుంది కాబట్టి పరవస్తువు ఎందు దేహభావమును వీడుమా. ఈ శరీరం మనదు కాబట్టి పరవస్తువు కాబట్టి దీని మీద మోహాన్ని తీసేసుకోమని చెప్పుకొస్తున్నారు అనమాట. పూర్వం జనేహ అపి మృతేహ అపిన అయం అస్తి జాతక్షణ క్షణగుణ అనియత స్వభావ న ఏకః జడః చ ఘటవత్ పరిదృశ్యమానః స్వాత్మా కథం భవతి భావ వికారవేత్త. ఈ శరీరము పుట్టక ముందును వచ్చిన వెనుకను ఉండుటలేదు. పుట్టినప్పుడు మాత్రము కనబడి నీటి బుడగ వలె క్షణభంగురమై ఒకే స్వభావముగా ఉండనదై క్షణక్షణము మారుతూ బాల్యాదవస్థలతో కూడుకున్నదై ఘటము వలె జడమై ఉన్నది. ఈ శరీరం ఎట్లా ఉంది? పుట్టక ముందును వచ్చిన వెనుకను కనిపించట్లేదు. పుట్టక ముందు లేదు, చనిపోయాక కూడా కనిపించట్ల. పుట్టినప్పుడు మాత్రము కనబడి నీటి బుడగ వలె క్షణభంగురమై. ఎట్లా ఉంటుంది ఈ శరీరం? నీటి బుడగ లాంటిది. దానికి మనకు వేమని ఏం చెప్తారు? నీటిలోని బొగ్గ నిలుచున ఎప్పుడు కళ్ళు వేగ వచ్చి తాకు కాదే విడిడే కుండకంత విభ్రాంతి ఏలరా విశ్వదాభిరామ వినురవేమ అంటారు మనకి వేమని. నీటిలోని బొగ్గ నిలుచున ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ బుడగ? నీళ్లలోంచే వచ్చింది. మళ్ళీ కళ్ళు వేగ వచ్చి తాకు కాదే, అలలు వస్తే ఏమైపోయింది? అది గాలి వచ్చినా అలలు వచ్చినా ఏమవుతుంది? బుడగ తప్పమని పగిలిపోతుంది. అట్లాగే విడిడి కుండకంత విభ్రాంతి ఏలరా. ఈ శరీరం కూడా క్షణభంగురం కాబట్టి భ్రాంతి కాకుండా విభ్రాంతిగా ఉంటున్నారు. ఎంత నిజమని మోసపోతున్నారు. అట్లా మోసపోకండి. వీటన్నిటికీ ఆధారమైన పరమాత్మతత్వం తెలుసుకుని మీ కర్తవ్య కర్మ మీరు చేయండి అని చెప్పి మనకి సీత చెప్పినా వేమనేది చెప్పినా అట్లాగే చెప్తున్నారని. కాబట్టి ఈ ఘటము జడమైంది శరీరం. కుండ ఏలాగున దేనిని తెలియలేదు అలాగున ఆత్మను ఈ శరీరము తెలియజాలదు. ఆత్మయో ఈ శరీర భావ వికారమును తెలియచున్నది. అది ఈ శరీరం కూడా షడ్భావ వికారాలు ఉన్నాయి కదా, పుట్టటం, పెరగటం, ఉండటం, ముసలితనం, నశించటం, ఇవన్నీ కూడా ఈ భావ వికారాలన్నీ ఆత్మ తెలుసుకుంటోంది. కాన దృశ్యముగు ఈ దేహము దృక్కుగు ఆత్మగా ఎటులయగును. ఇందులకు మహాత్ముల సూక్తి జడతత్వం హి దేహస్య చిత్తత్వం దేహినః తరం ఏతయోర్ నభిన్నత స్పష్టాఖద మైక్యంతు జాయతే. దేహము జడము, అజడము ఆత్మ. ఇట్టి భేదముండగా ఐక్యం ఎట్లా పోసుకును? రెండింటికి ఐక్యం ఎట్లా పోసుకుతుంది? కాబట్టి ఈ శరీరం ఆత్మ కాదు అని చెప్తున్నారు అన్నమాట. ప్రాణి పాదాదిమాన్ దేహ న ఆత్మా వ్యంగః అపి జీవనాత్ తచ్చుక్తేహి అనాశాచన నియమ్యః నియామకః. ఈ శరీర అవయవములతో కూడుకున్నను కొన్ని అవయవములు లేకపోయినను జీవించున్నది. ఈ శరీరం అవయవాలతో కూడుకుంది. మరి కొంతమందికి వికలాంగులకి అవయవాలు కొన్ని ఉండవండి, అయినా సరే జీవిస్తోంది. కనుక ఈ శరీర అవయవాలు తాను కాదు అనేది తెలుసుకోమంటున్నాడు. కనుక దేహము ఆత్మ కాదు. అప్పుడు శరీరేంద్రియముల కన్నా ఆత్మ వేరై ఉంది. దాని చేతనే శరీరమును జీవించి ఉన్నది. అవయవములు కొన్ని లోపించినప్పుడు తద్గత చైతన్య శక్తి నశించకుండుట చేతను నియంతయగు ఆత్మ నియమింపదగిన శరీరము కాదు. నియంత అంటే నియమిస్తున్నాడు ఎవరు? లోపల పరమాత్మ. ఆత్మ నియమింపదగిన శరీరం కాదు. శరీరం ఎట్లా ఉంటుంది? ఆత్మ యొక్క స్పర్శతో, ఆత్మ యొక్క సాక్షిభూతి తత్వంతో ఈ శరీరం నడుస్తుంది కాబట్టి ఆత్మ నియమింపదగిన శరీరం కాదు. అనగా ఆత్మ శరీరము కాదు. శరీరమును ఆత్మ కాదు. శరీరం ఆత్మ కాదు, ఆత్మ శరీరం కాదు, శరీరం ఆత్మ కాదు. దేనికి దానికే విలక్షణమైంది. అందుకే నేను చెప్పుకున్నా, దేహం ఆత్మ రూపు తేట తెల్లము చేసి అవలి చూపు నతడే గురువు భ్రమరము తన రూపు క్రిములకు ఇచ్చిన రీతి విశ్వదాభిరామ వినురవేమ అని ఈ శరీరం ఆత్మ కాదని ఆ పద్యం ద్వారా మనకి తెలియజేసే గురువు ఎవరైతే ఉన్నాడో వాళ్ళే పరమ గురువు అన్నమాట. ఈ రెండు పక్షములు సకారణముగా నిరూపితములైన అంటే శరీరం ఆత్మ కాదు, ఆత్మ శరీరం కాదని. శరీరం ఆత్మ కాదనే విషయము అన్వయ వ్యతిరేక కారణములు లేకపోతే సిద్ధించలేదు. అన్వయ వ్యతిరేకములు అనగా యత్ సత్వం కారణముండిన
కార్యం ఉండవలేను. ఉదాహరణ చెప్తున్నాడు. మృత్తిక ఉన్నందున కొండ ఉన్నది. మృత్తిక అంటే ఏంటి? మట్టి ఉండబట్టి కొండ ఉన్నది. ఇది అన్వయము అంటే ఒకదానికి ఒక సంబంధం అన్నమాట. యథాభావే యథాభావ. కారణము లేకపోయినా కార్యము లేకపోవును. మట్టి లేకపోతే కొండ లేదు. ఇది వ్యతిరేకము. కార్యము లేకపోయినా కారణము లేకపోవుట, ఇది వ్యతిరేకము. ఆ ప్రకారము శరీరం ఉండిన ఆత్మ ఉండడము, శరీరము లేకపోయినా ఆత్మ లేకపోవటమును అన్వయ వ్యతిరేకము లేవు. శరీరం ఉన్నా లేకపోయినా కూడా ఆత్మ ఎప్పుడు ఉంది. మధ్యలో వచ్చిపోయేది ఈ శరీరమేనని ఈ అన్వయ వ్యతిరేక భావంతో తెలుసుకోమంటున్నారు అన్నమాట. శరీరం ఉండినను లేకపోయినను ఆత్మ స్థిరమగుతూనే ఉన్నది. శరీరం ఉండినప్పుడును అది శిథిలమగునప్పుడును తద్గత విషయములను తెలుసుకొనుచు ఆత్మ ఏ లోపము లేనిదై విలక్షణమై చైతన్యవంతమై ఉన్నది. శరీరము లేనప్పుడు పరలోకమునను సుస్థిరమైనది. అది శరీరం లేనప్పుడు ఎక్కడుంది ఆత్మ? పరలోకంలో సుస్థిరమైనది, నిర్వికారమైనది. ఏం వికారాలు మార్పు చెందట్ల. ఉపనిషత్ ప్రమాణం దీనికి. ఇదే వేహ తదముత్ర యదముత్ర తదన్నిహ. ఈ లోకమున ఏ ఆత్మ కలదు అది ఏ పరలోకమునను కలదు. పరలోకమునన్నది ఇచ్చటను కలదు. అనగా ఆత్మ అన్ని చోటులను ఒకే తీరునున్నది. ఆత్మకి వికారాలు లేవు, మార్పులు లేవు. అక్కడ ఉన్నదా ఇక్కడ ఉందా అంటే ఎక్కడా లేదు, అంతటా ఉన్నదని చెప్పుకొస్తున్నారండి.